హాయ్ ఫ్రెండ్స్, మైరా రంగోరి వ్యూ పాయింట్ బాగుంది కదా. కంపల్సరీ నెల్లూరు బ్యారేజ్ కూడా ట్రై చేయండి, చూడండి వచ్చి ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మైరా రంగోరి నెల్లూరు బ్యారేజ్. ఈరోజు సన్సెట్ పాయింట్కి వచ్చాం. సన్సెట్ బాగుంది చూడండి. యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరో ఒకరే ఉన్నారు, ఆ ఒకరే సబ్స్క్రైబ్ చేయండి. సన్సెట్ పాయింట్ వ్యూ బాగుంటుంది చెప్పొచ్చు. మైరా రంగోలి అని కొట్టండి, అది వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్నీ రిపేర్ ఆల్మోస్ట్ కిందకి. వ్యూ పాయింట్ బాగుంది. ఈవినింగ్ టైమ్స్ వస్తే వ్యూ పాయింట్ బాగా చూసుకోవచ్చు. సన్సెట్ కూడా బాగా వస్తుంది. ఇంకా కొంచెం తొందరగా వచ్చింటే బాగుండేది. వ్యూ పాయింట్కి కొంచెం లేట్గా వచ్చాం. ఇదిగో వాళ్ళిద్దరు లైవ్లో ఉన్నారే, ఓల్దే లేట్ చేశారు. 1.5 hours వెయిట్ చేయించారు మా చేత. ఇద్దరు రోడ్లోనే కూర్చోన్నాం 1.5 hours. అదే రోడ్లోనే ఉందా, పైకి కూడా పోకుండా. నిజంగా రోడ్లోనే ఉన్నాం. అది రంగనాయపేట స్వామి టెంపుల్. వాటర్ ఆ గేట్లు ఎత్తేస్తున్నారు. దానికి నీళ్ళు వెళ్ళాలి కదా సర్వేపల్లి కాలువకి. అక్కడ ఆల్రెడీ గేట్స్ వేస్తున్నాయి కదా, అవి ఎత్తితే దాని జరిపోతాయి. ఈ బొట్ట కానీ ఈ కాలంలోకి పోయేటి పెద్ద కానీ డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అది చిన్న ఆల్రెడీ ఎత్తి సర్వేపల్లి కాళ్ళకి నీళ్ళు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు బ్యారేజ్ ఎందుకు వచ్చాం? వైఎస్ఆర్ బొమ్మ మా బల్లెది స్కూల్ ప్రకారం ఈరోజు ఈ సండేగో స్కూల్ ప్రకారం వచ్చారు. నాకు అర్థం కదా, సండేగో స్కూల్ పెట్టారు అదొకి. అది చేపలకి గేలాలు వేస్తున్నారు వీళ్ళు. అది అక్కడ ఏదో చేపలు పడుతున్నారు వీళ్ళు. చేపలకి పెట్టడానికి గేలం వేస్తున్నారు. అక్కడ ఫిషింగ్ బోట్స్ తిరుగుతూ ఉన్నాయి. అటు పోతారు వాళ్ళు. అది షుగర్ ఫ్యాక్టరీ, అది రైస్ మిల్. అవి బొట్టయి, అది రైస్ మిల్. ఇది షుగర్ ఫ్యాక్టరీ పెద్దది. ఆ బొట్ట రైస్ మిల్. షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేసారు. లేదు, నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు షట్ డౌన్లో ఉంది. అది ఇంతకుముందు మేము మా ఇంటికా నుంచి ఈ పెన్నా నడుచుకుంటా పోయి అత్తా పోయి చెరుకు పిక్కోవచ్చు. చేపరిందే ఏదే వాళ్ళకి వాళ్ళే గేలం రాగలేదు. ఇంకా ఎగిరింది చేప. అది బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ బాగుంటుంది. వచ్చి ఒకసారి చూడండి. ఈవినింగ్ టైమ్స్ బాగుంటుంది. వ్యూ పాయింట్ బాగుంటుంది. ఈరోజు నెల్లూరు బ్యారేజ్కి వచ్చాం. నాకు సన్ పాయింట్ అవి సన్ రిపేరు ఇంకా ఆరెంజ్ కలర్లో ఉంది. కానీ కోతులు భయంకరంగా ఉన్నాయి. నెల్లూరు బ్యారేజ్ సాయంకాలం మొత్తం వ్యూ పాయింట్ బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నెల్లూరు బ్యారేజ్ చాలా బాగా డెవలప్ చేశారు. కోతులు ఎక్కువ ఉన్నాయి ఇలా. ఏ శివా, ముక్కుతో ఐరవి చెప్తా నువ్వా? ముక్కుతో చెప్పు. ముక్కుతో ఐ లవ్ యూ. అది జూమ్ చేసుకొని చూసుకొని లవ్ షేప్ వస్తుంది. లవ్ షేప్
20% లో బ్యాటరీ. Like 5. 50% low battery. కానీ లొకేషన్ హైలైట్గా ఉంది. ఏంటి బ్రో? రంగనాథ్ ఆడికింత పిల్లలు కాలు తగ్గుతాయి నీళ్ళు మెట్లు మంచి వ్యూ పాయింట్ ఇదైతే ఈవినింగ్ టైమ్స్ నెల్లూరులో భయంకరంగా రోజు మంచి వ్యూ పాయింట్. కంపల్సరీ మిస్ కాకండి, వచ్చి చూడండి. ఇంతకుముందు పాత రూటు మొత్తం క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఆ పక్క ఓపెన్ ఉంది కానీ ఈ పక్క పూర్తిగా మూసేశారు. ఫిషింగ్ చేసుకునే వాళ్ళు ఫిష్ చేస్తూ ఉన్నారు, ఫిషింగ్. కానీ వాటర్ లేవు, పెద్దగా వాటర్ ఏం పోవటం లేదు, ఏదో కొద్దిగా పోతున్నాయి. ఈ వాటర్ ఎప్పుడైనా వర్షం అయినప్పుడు గేట్లు ఎత్తినప్పుడు కంపల్సరీ వీడియో పెడతాను. బాగుంటుంది వ్యూ పాయింట్. కాబట్టి ఇప్పుడు ఆ రైల్వే బ్రిడ్జ్ పక్కన పాత బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు దాని పక్కన మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అది పాడైపోయింది అని చెప్పి బస్సులు మనుషులు పోయేదానికి కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ కింద మాత్రం డ్రోన్ కానీ ఉంటే బాగా వ్యూ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ డ్రోన్ ప్లాన్ చేస్తాం, డ్రోన్ గ్యారంటీగా కొంటా. అది చూడండి, రోడ్డు అడ్డంగా తిరుగుతున్నారు. ఏం చేయాలి అర్థం కట్టారు బిడ్డకు పాపం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మైరా రంగోరి వ్యూ పాయింట్ బాగుంది కదా. కంపల్సరీ నెల్లూరు బ్యారేజ్ కూడా ట్రై చేయండి, చూడండి. వచ్చి ఈవినింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. యాక్చువల్గా అయితే డోంట్ మిస్ దిస్ వన్. ఫోటో షూట్స్ కానీ అన్నిటికీ బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్. కావాలంటే ఈవినింగ్ ఒకసారి చూడండి, చూసారు ఎంత బాగుంది వ్యూ పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా రంగోలి. క్లారిటీ లేదు. అక్కడికి బ్రైట్నెస్ ఎక్కువ ఉన్నాను ఫుల్.